నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో రిజల్ట్స్ రోజునే ఫోకస్ పెట్టింది టీడీపీ, బీజేపీ అండ్ జనసేన. సో ఈ మూడు పార్టీలు కూడా ఆ రిజల్ట్స్ రోజున వైసీపీ ఎలాంటి కార్యక్రమాలకి కావచ్చు, ఎలాంటి దాడులకు పాల్పడబోతుంది అనే దానికి సంబంధించి ఈ కూటమి పార్టీలు మాట్లాడుకుంటున్నాయని చెప్పి మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. అంటే ఏపీ ఎన్నికలు ఏవైతే వచ్చినాయో ఆ రిజల్ట్కి సంబంధించి కూటమి పార్టీలన్నీ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూడా ఆ రోజు రిజల్ట్స్ రోజున ఏం జరగబోతుంది, వైసీపీ ఎలాంటి దాడులకు పాల్పడబోతుంది అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు, ఎటువంటివి దాడులు జరగకుండా అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు? సో కౌంటింగ్ ప్రక్రియ అనేది చాలా కీలకమైంది. ఆ రోజున రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే ఫైనల్. ఆ తర్వాత నువ్వు కోర్టుకి వెళ్ళినా కానీ అప్పటికప్పుడు తేలదు. ఇండియన్ న్యాయ వ్యవస్థలో న్యాయం ఎంత త్వరితగతిన జరుగుతుంది అనేది మనకు తెలుసు. ఆ రోజున ఓడినటువంటి వాళ్ళని గెలిచినట్టు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించినా ఆ తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకి వెళ్తే మళ్ళీ 5 సంవత్సరాలు తిరిగి అయిపోతుంది తర్వాత కోర్టులో ఏమన్నా కానీ. కాబట్టి కౌంటింగ్ రోజు, కౌంటింగ్ డే అనేది వెరీ ఇంపార్టెంట్ ఏ రాజకీయ పార్టీకైనా కానీ. ఎందుకంటే మనం చూసాం, ఇప్పుడు మనం తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలు చూసాం. ఆ మధ్యకాలంలో వచ్చిన చాలా స్వల్ప మెజార్టీతోటే మొత్తం గెలవడం జరిగింది ఆ రోజున రఘునందన్ రావు. తర్వాత లోకేష్ తాడేపల్లి లాస్ట్ ఎలక్షన్లో చాలా స్వల్ప మెజార్టీతోటి ఆయన ఓడిపోయారు. ఇలా చాలా వందల్లో కూడా మైన్యూట్ జస్ట్ 10-15 లోపు ఓట్లు కూడా ఒక్కోసారి ఈ రిజల్ట్ని తారుమారు చేస్తూ ఉంటాయి. అలాంటి స్వల్ప మెజారిటీ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే అటు ఇటు కొన్ని సందర్భాల్లో చేసేటువంటి అవకాశం ఉంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ప్రకటించేటువంటి విషయంలో. మనకి తిరుపతిలో లాస్ట్ టైం అదే జరిగింది. తిరుపతిలో ఇప్పటికి కూడా దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు, గెలిచిన అభ్యర్థిని ఓడినట్టుగా ప్రకటించారు అని చెప్పి. దాని మీద ఆమె ఛాలెంజ్ కూడా చేయలేదు అనుకో, సరే అదేదో అండర్స్టాండింగ్ జరిగిందని అంటుంటారు. సో ఇలా కౌంటింగ్ రోజు అనేది చాలా ఇంపార్టెంట్. పైగా ఈసారి పోస్టల్ బ్యాలెట్లో అనేవి చాలా ఇంపార్టెంట్. పోస్టల్ బ్యాలెట్ని సహజంగా ఫస్ట్ కౌంట్ చేస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో కూడా చీఫ్ సెక్రటరీ చాలా కీలక పాత్ర పోషించాలి. ఎందుకంటే ఆయన ఎలక్షన్ కమిషనర్కి మొత్తం నివేదికలు ఆయనే ఇచ్చారు కాబట్టి వీలున్నంత వరకు ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లని చెల్లని ఓట్లుగా చేయాలి అనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అనేది విపక్షాలు అనుమానిస్తున్నాయి. చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి ఉన్నంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అనేది వాళ్ళ భావన. అందుకే వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ప్రతిరోజు మెయిల్స్ పెడుతూ ఉన్నారు, కంప్లైంట్స్ కూడా చేస్తూ ఉన్నారు, జవహర్ రెడ్డిని మార్చేయండి అనేది. కానీ జవహర్ రెడ్డిని మాత్రం ఇప్పటివరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మార్చడం లేదు, ఎన్ని ఆరోపణలు వచ్చినా కానీ. అసలు నాకు తెలిసినంతవరకు ఈ ఎలక్షన్స్లో అత్యధికంగా కంప్లైంట్స్ ఎవరైనా వచ్చినాయి అని అంటే బహుశా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీదనే ఉండి ఉంటాయి. పైగా అత్యంత సీరియస్గా ఉండేటువంటి కంప్లైంట్ ఏంటంటే 33 మంది సామాజిక పెన్షన్లో తీసుకోవడానికి వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు, అది ఉంది కంప్లైంట్ ఆయన మీద. విపక్షాలు కూడా చేశాయి, ఆయనే 33 మంది చనిపోవడానికి కారణం అని కూడా కంప్లైంట్ చేశాయి. ఇంకొక అధికారి అయితే అసలు ఇన్ని రోజులు అసలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీ ఉంచుతాయా? ఉంచరు. కానీ ఈయన ఉంచుతున్నారు ఉన్నారు అని అంటే దీని వెనక ఖచ్చితంగా ఏదో మ్యానిపులేషను లేదంటే ఏదో ఒక లైజనింగ్ బలమైనది ఉండాలి. అదర్వైజ్ చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి ఇన్ని రోజుల పాటు ఇన్ని అలిగేషన్స్ వచ్చినప్పటికీ కొనసాగుతున్నారంటే చిన్న విషయం కాదు అది. ఇన్ని పోలింగ్ రోజుల్లో గొడవలు జరిగినా, ఈ ఆర్ఓలకు సంబంధించినటువంటి వ్యవహారాలు బయటకు వచ్చిన, పోస్టల్ ఓటింగ్కి సంబంధించి తర్వాత గొడవలు పోలింగ్ అయిపోయిన తర్వాత జరుగుతున్నా, లేదు ఆయనకు సంబంధించి ఐఏఎస్లు ఎంపిక చేయమని చెప్పి పంపిస్తే ఆయన ఎంపిక చేసిన వాటి లిస్టు చూసినా ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఎలక్షన్ కమిషన్ కూడా తెలుసు. కానీ ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు. అంటే సిఎస్ జవహర్ రెడ్డి మారిపోతారు, సిఎస్ ఎలక్షన్ కమిషన్
ఆయన మీద వేటు వేసిందని చెప్పి నేను ఎప్పటి నుంచో వింటూనే, అంటే ఎలక్షన్ రాకముందు నుంచి, అంటే ఎన్నికలు కూడా వచ్చినప్పటి నుంచి కూడా ఈ మాట వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది, ఇంకో 14 రోజుల్లో రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు కూడా సిఎస్ జవహర్ రెడ్డి మారాలి అని చెప్పి మాటలు వినిపిస్తున్నాయి. అది అవుతుందంటారు అసలు? డీజీపీది అయితే అయ్యింది, డీజీపీది అయింది, ఎలక్షన్ ముందు పోలింగ్ ముందు అయింది. అవును, ఇప్పుడు కౌంటింగ్, పోలింగ్కి కౌంటింగ్ మధ్యలో ఉన్నటువంటి రోజులు, తర్వాత కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరిస్తాడు చీఫ్ సెక్రటరీ అనే దాని మీద కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఏది చెప్తే అది ఆర్ఓలు వింటారు, రిటర్నింగ్ ఆఫీసర్స్, వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాల కారణంగా. ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షిస్తుంది, కానీ ఆ పర్యవేక్షణ ఎవరి ద్వారా చేపిస్తుంది? చీఫ్ సెక్రటరీ ద్వారా చేపిస్తుంది. చీఫ్ సెక్రటరీ మొత్తం మానిటర్ చేసి, ఏదైనా ఇప్పుడు మొన్న కంప్లైంట్స్ వచ్చినాయి, ఆడ 4 చోట్ల ఏం జరిగింది అనే దాని మీద నివేదిక ఇచ్చింది ఎవరు? చీఫ్ సెక్రటరీ ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? కలెక్టర్ దగ్గర తీసుకున్నాడు. కలెక్టర్ ఎక్కడి దగ్గర తీసుకున్నాడు? ఆర్డీఓ దగ్గర తీసుకున్నాడు. ఆర్డీఓ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఎంఆర్ఓ దగ్గర తీసుకున్నాడు. అంతే కదా. సో వీళ్ళందరూ ఎవరు ఈ అండర్లో ఉంటారు? చీఫ్ సెక్రటరీ అండర్లో ఉంటారు. సో చీఫ్ సెక్రటరీకి ఏది నచ్చుతుందో అదే ఇస్తారు వాళ్ళు సహజంగా. సో రేపు కౌంటింగ్ రోజు కూడా అదే జరిగితే భారీగా నష్టపోయేది ఎవరంటే విపక్షాలు. కౌంటింగ్ రోజు టేబుల్స్ వేస్తారు, కౌంటింగ్ టేబుల్స్ వేస్తారు. సో ఏది ముందు లెక్క పెట్టారు? పోస్టల్ బ్యాలెట్లు ముందు లెక్క పెడతారు, తర్వాత కౌంటింగ్ టేబుల్స్లో ఎన్ని టేబుల్స్లో ఎంత కౌంటింగ్ చేయాలి, వాటన్నిటిని మళ్ళీ కన్సల్టేట్ చేయడం, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ యాస్టీజ్గా జరగాలంటే అక్కడ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉండకూడదు అనేది విపక్షాలు చేస్తున్నటువంటి డిమాండ్, కంప్లైంట్స్ కూడా. ఓకే. సో ఆయనే కనుక కొనసాగితే రేపు రాబోయేటువంటి కౌంటింగ్ రోజున చిన్న చిన్న విషయాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. అంటే మొదటి నుంచి కూడా విపక్షాలు, ప్రతిపక్షాలు సిఎస్ని మార్చండి, సిఎస్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని వింటూనే ఉన్నాము. వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నారు కదా ఎలక్షన్ కమిషన్కి, అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు సిఎస్. తీసుకోలేదంటే దానికి వెనక ఖచ్చితంగా బలమైనటువంటి నెట్వర్క్ అయితే ఏదో ఉండాలి కదా ఢిల్లీలో. అవును, అండ్ పోలింగ్ రోజు కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగాయో చూసి, ఇప్పటికీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎలాంటివి హింసాత్మక ఘటనలు జరిగాయో చూస్తున్నాం. ఈవెన్ కరెక్ట్గా రిజల్ట్స్ రోజున ఇంకెక్కువ జరిగేటువంటి అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సిచ్యువేషన్లో ఎలక్షన్ కమిషన్ సిఎస్ని మార్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది అనుకోవచ్చా? మళ్ళీ ఇలాంటి మారుతుంది అని ఇలే మాటలు వింటున్నాం. ఒకవేళ మార్చకపోతే హింసాత్మక ఎన్నికలు జరుగుతాయి అని చెప్పి పోలింగ్ ముందు చాలా ప్రచారం జరిగింది. అవును, అదే జరిగింది. అవును, మిశ్రా కూడా నివేదిక ఇచ్చారు, అదే జరిగింది. దాన్ని కంట్రోల్ చేయడానికి పోలింగ్ అయిపోయిన తర్వాత 3 రోజులు పట్టింది. ఇప్పుడు కౌంటింగ్ రోజు పోలింగ్ రోజు కన్నా కూడా భయంకరమైనటువంటి హింసాత్మక సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కేంద్ర నిఘా వర్గాలే గమనించాయి. గమనించి 22 పారామిలిటరీ దళాలను పంపిస్తూ ఉన్నాయి. ఒకవేళ చీఫ్ సెక్రటరీ ఇతనే కనుక కొనసాగితే రాబోయేటువంటి కౌంటింగ్ రోజు 22 పారామిలిటరీ దళాలను పెంచుకున్న 30 పెట్టుకున్న జరిగేటువంటి అవకాశం ఉంది. హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే అక్కడ ఈయన చీఫ్ సెక్రటరీగా ఉన్నంతకాలం కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం లేదు అనేది విపక్షాల యొక్క భావన. చాలా రోజుల నుంచి కూడా సిఎస్ జవహర్ రెడ్డి మారాలి అని చెప్పని ప్రతిపక్ష ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తూనే ఉన్నాయి. సో మారతారు అని అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది, రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సపోజ్ రేపు కౌంటింగ్ రోజు టైట్ ఫైట్ వస్తుంది అనుకుందాం, కొద్దిసేపు వన్ సైడ్ ఉంటుందని అంటున్నారు, టైట్ ఫైట్ ఉంటుంది అనుకున్నాం, మెజారిటీలు తక్కువగా ఉంటాయి అనుకున్నాం, 100లో 200లో 100 అంటుంది అనుకో. అప్పుడు ఎవరికి అనుకూలంగా అనౌన్స్ చేస్తారు? చీఫ్ సెక్రటరీ చెప్పిన దాని చీఫ్ సెక్రటరీ అండర్లో ఉండే అధికారులు ఆర్ఓలు ఎవరు అనుకుంటే వాళ్ళకి అనౌన్స్ చేసేస్తారు. అవును, అండ్ సిఎస్ మొదటి నుంచి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని అంటూనే ఉన్నారు. మరి రిజల్ట్స్ రోజున ఏ విధంగా ఆయనే ఉంటారా లేకపోతే వేరే వాళ్ళు మారుస్తారా? నేను ఇవాళ చెప్తున్నాను, ఆయన ఉంటే కౌంటింగ్ రోజు పోస్టల్ బ్యాలెట్లు దాదాపుగా వీలున్నంత వరకు ఇన్వాలిడ్ చేస్తారు. సో మరి ఇంత నమ్మకంగా మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్షాలకు కూడా ఒక ఐడియా ఉంది కాబట్టి మరి ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడతాయా సిఎస్ జవహర్ రెడ్డిని ఖచ్చితంగా మార్చాలి అని చెప్పేసి రిజల్ట్స్ రాబోయే రోజులోపు? చూద్దామండి ఏం జరుగుతుంది అనేది.